జీవితంలో ఎప్పుడు కూడా ఇలా చేసి ఉండరు. ఇప్పుడు నేను చూపించే స్టైల్‌లో చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ వచ్చేసి స్మెల్‌తోనే కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే రెసిపీ కోసం ఒక ఉల్లిగడ్డ, 2 టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూర అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఛానల్‌ని అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేరు. కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కాగినాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అన్నాక 3, 4 వెల్లుల్లి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నవి అయితే వేసుకోవాలి. అంతా ఒకసారి అయితే కలయబెట్టుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లోకి ఎర్రగా వేగిన దాకా స్లిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చెంచుతోటి అయితే అంతా మంచిగా కలయబెట్టుకోవాలి ఒక దగ్గరకని. మంచిగా ఉడికినాక ఎర్రగా అయినాక మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మంచిగా ఎర్రగా వేగినాక అయితే ఒక చెంచా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలయబెట్టుకోవాలి గరిటెతోటి. కొద్దిగా అయితే అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక తోటకూర మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర అయితే అందులోకి వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర మొత్తం అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలయబెట్టుకోవాలి. చూస్తుండగానే అంతా ఒక దగ్గరికి అయి మగ్గిపోతుంది. మంచిగా ఒక దగ్గరికి ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్నాక అంతా కలయబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయినాక సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతకి తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కారం వేసుకున్నాక వాటర్ అయితే పోసుకోవాలి. అంత ఎక్కువ పోసుకోవద్దు, లైట్గా పోసుకోవాలి. నెక్స్ట్ అందులోకి సాల్ట్, ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒక దగ్గరికి అనేసి కలయబెట్టుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉండే తోటకూర కర్రీ వచ్చేసి మనకి ఇక రెడీ అయిపోయినట్టే. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. ఇక ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ టాటా.